రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ క్రికెట్ అభిమాని, క్రీడా నిర్వాహకుడు, కెన్యా క్రికెట్ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కవిపురపు వెంకట ఉషా కిరణ్, కెన్యా కిరణ్ కు పలువురు నగర ప్రముఖులు, రాజకీయ పార్టీల నాయకులు, మిత్ర బృందం ఘనంగా నివాళులర్పించారు. మోరంపూడి బార్లపూడి గార్డెన్స్ లో పెద్ద కార్యం నిర్వహించారు. ఆయన సోదరుడు కవిపురపు శ్రీనివాస్, బిఎస్ఎన్ఎల్ వాసు ఆధ్వర్యంలో మిత్రులు, మాజీ కార్పొరేటర్లు కంచుమర్తి చంటి, గొర్రెల సురేష తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే గోరెట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాష్ రావు, జక్కంపూడి రాజా, జక్కంపూడి విజయలక్ష్మి, పంతం కొండలరావు, చల్లా శంకర్ రావు, అల్లు బాబీ, బుడ్డిగ శ్రీనివాస్, నక్కా శ్రీ నగేష్, వాసిరెడ్డి రాంబాబు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, నండూరి సుబ్బారావు, చలమురి శ్రీను, మెట్ల యేసుపాదం, గొందెస్ శ్రీనివాసులరెడ్డి, కోసూరి చండీప్రియ, ఐవి రమణ, బొలిసి ప్రకాష్, యాళ్ల సురేష్, అశోక్ కుమార్ జైన్, కొత్తపల్లి బాబు, పసుపులటి కృష్ణ, బట్లంకి ప్రకాష్, మద్దూరి శివసుబ్బారావు, వాకచర్ల కృష్ణ, ముల్లా మాధవ్, నామన వాసు, సుబ్బారావు, సూర్యబాబు, పొడిపిరెడ్డి శివ, అద్దంకి నాగేశ్వరరావు, తలారి భాస్కర్, నారపురెడ్డి సుధా, సురవరపు శ్రీనివాస్ కుమార్, సురంపొడి శ్రీహరి తదితరులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సమాజ సేవలో తాతయ్య సేవ చేసి అమ్మవారి సేవలో అమ్మవారి సేవలో అనేకమైన వ్యక్తి కిరణ్ గారు వారి అకాల మరణాన్ని చింతిస్తూ అనేక మంది మిత్రులు కెన్యా అయిన ప్రాంతం వారందరినీ ఆదరించి వారి ఆదరణ తెలుగు వారికి ఒక గౌరవించిన వ్యక్తి కిరణ్ గారు వారి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులు ప్రేమతోనే చాలా సందర్భాల్లో తెలిసింది. సో అందుకని ఎప్పుడు ఏది చిన్న అవసరం ఉన్నా తప్పకుండా మీతో పాటుగా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా అందరి ముందు తెలియజేస్తూ, మరి ఇప్పుడే అంకుల్ ఫోటోకి అటు ఇటు క్రికెట్ బ్యాగ్స్ పెట్టినటువంటి సందర్భంలో కూడా అడిగితే మన వాళ్ళు చెప్తా ఉన్నారు, అక్కడ కెన్యా బోర్డు క్రికెట్ సెలక్షన్ బోర్డుకి చైర్మన్ చేశారని, బోర్డు మెంబర్ కూడా చేశారని, కిరణ్ అంకుల్కి ఎంత క్రికెట్ పట్ల కూడా ఆయనకు ఉన్నటువంటి మక్కువ ఏంటనేది తెలుస్తూ ఉంది. సో అందు గురించే రేపు ఆగస్టు 6వ తేదీ నాడు నాన్నగారి జయంతి సందర్భంగా కిరణ్ అంకుల్ పేరు మీద ఒక క్రికెట్ టోర్నమెంట్ని కూడా ఆర్గనైజ్ చేద్దామని చెప్పి గణేష్ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. సో ఆయన జ్ఞాపకాలను ఆగస్టు 6వ తేదీ నాడు నాన్నగారి జయంతి రోజున ఈ క్రికెట్ టోర్నమెంట్ కూడా ప్రారంభిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వారి ఆత్మకి శాంతి కలుగజేయాలని, వారి కుటుంబానికి దేవుడు అన్ని రకాలుగా కూడా తోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి కిరణ్ అంకుల్ మదర్కి కానీ లేకపోతే వదిలి గారికి, అంటే వదిలి గారు అంటే నేను ఆంటీ అన్నాను యాక్చువల్గా నాన్నగారికి వారికి ఉన్న రిలేషన్కి. సో వారికి అందరికీ కూడా నా యొక్క అకాడమిక్ సమాధానం తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఈ కంటిన్యూ ఫాలోఅప్ చేసినటువంటి వారి మిత్రులకు కూడా కిరణ్ అంకుల్ ఫ్రెండ్ సర్కిల్ కూడా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే అక్కడి నుంచి కూడా కంటిన్యూ ఫాలోఅప్ చేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమం జరిగేంత దాకా కూడా ఫాలోఅప్ చేశారు. అంటే అంకుల్కి ఆ రిలేషన్ అట్లా మెయింటైన్ చేసేవారు కాబట్టి వాళ్ళు థ్యాంక్ యూ. చదివి వ్యక్తి, అలాగే చక్కగా చాలా యాక్టివ్గా ఉంటూ అందరినీ ఆప్యాయంగా పలకరించే తత్వం కిరణ్. ఎందుకంటే కెన్యాలో ఉన్నా సరే ఏదో ఒక వాట్సాప్ మెసేజ్ కానీ లేకపోతే ఫోన్ కానీ చేయడం, ఎప్పుడు నేను ఇండియా వచ్చినట్లయితే పిల్లలందరినీ తీసుకువచ్చి అందరినీ ఇంట్రడ్యూస్ చేయడం, ఇటువంటి మంచి లక్షణాలు. అంటే ఏదో ఫార్మ్ వెళ్ళాను కదా అక్కడ పొగరుగా ఉండడం కానీ అటువంటిది లేకుండా చాలా క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తి. తర్వాత అందరూ కూడా ఎక్కడూ రామ్మోహన్ గారి దగ్గర ఉన్నప్పుడు మేమంతా కొద్దిగా పెద్దమైనా మన నాగేశ్వరరావు కానీ కిరణ్ కానీ వీళ్ళంతా మాకంటే ఒక 7 years 8 years 2 years అయినప్పుడు కూడా వీళ్ళంతా చాలా యాక్టివ్గా వాళ్ళ రోల్ ఏం ప్లే చేస్తూ అన్నయ్య గారికి సపోర్ట్గా ఉండేవారు. అదే మొత్తం ఇప్పుడుగా ఉండడం ఆ కుటుంబంతో, అలాగే కుటుంబం అంతా కూడా ఇక్కడ ఉన్నారంటే కారణం వాటితో ఉన్నటువంటి అనుబంధం. మరి అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం దురదృష్టం కాదు. మన లాస్ట్ 2 years బ్యాకే త్యాగరాజ సమితి లేదా ప్రోగ్రామ్ జరుగుతుంటూ పిల్లలు తీసుకువచ్చాడు. 2 పిల్లలు అబ్బాయి తీసుకొచ్చి అందరికీ ఇంట్రడ్యూస్ చేయడం, సరదాగా చాలాసేపు ఆ యొక్క ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయడం చేసినటువంటి వ్యక్తి. మరి ఆల్ ఆఫ్ ది సడన్ అలాగ అవడం దురదృష్టకరం.
చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని మరి వాసులు అందరూ కూడా కుటుంబాన్ని పూర్తిగా జాగ్రత్తగా దగ్గర మానిటర్ చేయాలని చెప్పి కోరుకుంటూ తన ఆత్మకు శాంతి కలగాలని గురించి మాట్లాడుతున్నాము. ఆప్తులు ఒక రకంగా ప్రాణ స్నేహితులు. కిరణంకిలో వాళ్ళు మన రాజ్యంలో లేరనేది నిజంగా చాలా బాధ. నాకు బాగా చిన్న వయసు ఉన్నప్పుడు అంకుల్ కెన్యా వెళ్ళేటటువంటి సందర్భంలో రైల్వే స్టేషన్కి వెళ్ళి నాన్నగారికి సెండ్ ఆఫ్ ఇచ్చినటువంటి సందర్భం గుర్తుంటాం. నిజానికి చాలామంది నాన్నగారి స్నేహితులు చెప్తా ఉంటారు కిరణ్ అంకుల్కి నాన్నగారికి ఉన్నటువంటి రిలేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండేది. కిరణ్ అంకుల్ ఎప్పుడు నాన్నగారిని ఎప్పుడు ఒక స్ట్రెస్ పోస్టర్ కింద, అంటే చాలా విపరీతమైన స్ట్రెస్ ఉన్నటువంటి సందర్భంలో కూడా కిరణ్ అంకుల్ ఉన్నారంటే బాగా నవ్వించేవారు నాన్నగారిని, బాగా మంచి కామెడీ అది చేస్తూ నాన్నగారిని స్ట్రెస్ నుంచి బయటికి తీసుకొచ్చేవారు చాలామంది చెప్తా ఉంటారు. నేను ఆ రైల్వే స్టేషన్లో నాన్నగారు సెండ్ ఆఫ్ వచ్చినటువంటి సందర్భమే గుర్తుంది తప్పితే నిజానికి అంతకు ముందు ఎప్పుడు పెద్ద గుర్తులేదు నా వయసు రీత్యా. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ముఖ్యంగా నాన్నగారు హెల్త్ సిక్ అయిన తర్వాత, నాన్నగారు చనిపోయిన తర్వాత చాలా ఫ్రీక్వెంట్గా కనీసం అంటే నెలకి ఒక్కసారైనా మినిమం, ఒక్కొక్క సందర్భంలో అయితే నేను ఏదైనా రష్లో ఉండి హడావులో ఉండి ఫోన్ ఎత్తకపోతే కూడా మళ్ళీ ఒక పూట గ్యాప్ ఇచ్చో, ఒక 1 hour గ్యాప్ ఇచ్చో మళ్ళీ రిపీటెడ్గా నేను మాట్లాడేంత దాకా చేయడం. ఎందుకు అని అంటే అంత దూరం నుంచి కొన్ని బహుశా వేల కిలోమీటర్లు దూరం దేశం కానీ వేరే దేశంలో ఉంటూ కూడా స్నేహానికి ఎంత విలువిస్తే అక్కడి నుంచి జక్కపూడి రామ్మోహన్ రావు గారు లేడు, వాళ్ళ పిల్లలు ఎటు వెళ్తున్నారో ఏ దారిలో వెళ్తున్నారో మనం ఎప్పటికప్పుడు వాచ్ చేయాలి, వాళ్ళు ఏదైనా ఎక్కడైనా ఏదైనా పొరపాటు చేస్తే తప్పు చేస్తే వాళ్ళకి గైడ్ చేయాలి అనేటువంటి మనసులో ఆ రకమైనటువంటి భావన ఉండడం అనేటువంటిది నాన్నగారి పట్ల కిరణ్ అంకుల్కి ఎంత ఇష్టం ఎంత ప్రేమ ఉందనేటువంటిది అదే ఒక ఉదాహరణ. జర్నీ ప్రారంభం నుంచి కూడా మంచి స్నేహితులతోని, రాజకీయ వ్యక్తులతోని, అలాగే క్రికెట్ అక్కడ కెన్యా దాంట్లో సెలెక్షన్ చైర్మన్గా కూడా పనిచేసి అనారోగ్య దృష్ట్యా రావడం వల్ల ఇక్కడ రాజమండ్రిలో అలాగే హైదరాబాద్లో కూడా ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ కెన్యా వెళ్ళి అక్కడ తన వ్యాపారాలతో ఉద్యోగం కూడా డెవలప్ చేసుకుంటూ హఠాత్తుగా గుండెపోటు రావడం వల్ల మరణించడం జరిగింది. 4వ తారీఖున మరణించడం జరిగింది. అలాగే 7వ తారీఖున అక్కడే అంత్యక్రియలు